मित्रुलारा देवी और सज्जनों भाई और बहनों हाय हेलो हालया केम चो कम बगड़ी सा सत श्री अकाल वणकम आदाब नमस्कार and my dear friends राम राम. So welcome to Voyager Vara and నేను మీ host వరప్రసాద్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యోగా సిటీ, గంగా నది ప్రవహించే ప్రదేశము. ఇక్కడో హిమాలయాలలో గంగోత్రిలో పుట్టిన గంగా నది గలగల పారుతూ వచ్చాయి. ఈ ప్లేస్ భూమిని అంటుకున్న మొదటి స్థలం ఇది. ద రిషికేష్, ద బ్యూటిఫుల్ రిషికేష్ విత్ కంప్లీట్లీ నేచర్ ఫిల్డ్ విత్ వాటర్స్ అండ్ మౌంటైన్స్. సో మనం హిమాలయ పర్వతాల క్రింది భాగంలో ఉన్నాము మిత్రులారా. ఇక్కడ నుండే చార్ధామ్ యాత్ర కూడా ప్రారంభమవుతుంది. కేదార్నాథ్ బద్రీనాథ్ ఒకవైపు అయితే గంగోత్రి యమునోత్రి మరోవైపు, అంటే రుద్రప్రయాగ్ నుండి చీల్తాయి అన్నమాట. అంటే ఇక్కడ నుండే మన చార్ధామ్ యాత్ర చాలా వరకు మొదలవుతుంది. అఫ్కోర్స్ డేరాడూన్ నుండి కూడా వెళ్తారు. బట్ ఇది వచ్చేసి చాలా హిందువులకు పవిత్రమైన స్థలము. గ్యాంజెస్, ద గంగా నది, ద బిగ్గెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఏదైతే పవిత్రమైన గంగా నది ఏదైతుందో ఇక్కడి నుంచి ప్రవహించడం, అండ్ ఈ నదిలో ఒక్క డిప్పు తీసుకుంటే, ఒక్క మునుగు మునిగితే మన జీవితం సార్థకమవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అండ్ అఫ్కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రయాణం, ఈ వాయేజ్కి నేను 3 రోజులు ఇక్కడ గడపబోతున్నాను. పూర్తిగా రిషికేష్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఎస్, హరిద్వార్ అని కూడా ఉంది. గంగా నది, హరి అంటే శివుని పాదాలు తాకిన స్థలం హరిద్వార్ అని చెప్తారు. ఇక్కడ నుండి 1 గంట ప్రయాణం హరిద్వార్. మనం వచ్చేటప్పుడు కూడా హరిద్వార్ దాటిన తర్వాతనే ఇక్కడికి చేరుకున్నాము. అండ్ ఇప్పుడు మాత్రం మనం త్రివేణి ఘాట్లో హారతి చూపిస్తాను మీకు. మరియు ఇక్కడ మేము పరమార్థ్ ఆశ్రమంలో ఉన్నాము. అండ్ దగ్గర దగ్గర 800 రూపాయలు ఛార్జ్ చేశారు. అండ్ దానికి ఆన్లైన్ బుకింగే చేయాల్సి వస్తుంది మిత్రులారా. అండ్ నేను ఆ లింక్ కూడా ఇక్కడ స్క్రోలింగ్తో పాటు మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకోసం నేను షేర్ చేయడం జరిగింది. ఆన్లైన్ బుకింగ్ చేస్తేనే ఈ పరమార్థ నివాస ఆశ్రమంకి మనం రావచ్చు. లేకపోతే వచ్చి డైరెక్ట్గా బుక్ చేస్తే మాత్రం దే డోంట్ పర్మిట్. అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆశ్రమ్ అండ్ బెస్ట్ ఆన్ పార్ విత్ 5 స్టార్ అకామిడేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి మనం ఉండొచ్చు. అండ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. రివర్ రాఫ్టింగ్ ఇక్కడ చాలా ఫేమస్. ఈ లోతు నీళ్ళల్లో రాఫ్టింగ్ చేయడం అనేది అదొక అడ్వెంచరస్ అనుభూతి అని చెప్పొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అఫ్ కోర్స్ నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను, కాకపోతే నాకు ఈత రాదు. ఐ కెనాట్ అష్యూర్ యూ, బట్ డెఫినెట్లీ నేను చూపిస్తా. రివర్ రాఫ్టింగ్ దగ్గర 400 రూపాయలు గంటకనే నేను తెలుసుకున్నాను. అండ్ ఇదే కాకుండా మనం అద్భుతమైన ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం రిషికేష్లో. అండ్ చలో, మరి టైం వేస్ట్ చేయడం ఎందుకు, వెళ్దామా రిషికేష్ చూద్దాము. వీలుంటే ఒక స్కూటీ, బైక్ కూడా తీసుకుందాము రెంట్కి. 500 రూపాయలు ఛార్జ్ చేస్తారట ఒక రోజుకి. అండ్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ అండ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బై వాయేజర్ వరా. సో చలో, టైం వేస్ట్ చేయొద్దు, వెళ్దాము, చూద్దాము రిషికేష్. సో మిత్రులరా, ఈ వీడియో మాత్రం, ఈ ఎపిసోడ్ 1 ఏదైతే మనం రిషికేష్ గురించి సంభాషిస్తున్నామో, ఈ వీడియో మాత్రం కేవలం మీరు ఇక్కడికి ఈజీగా, అంటే అన్ని పద్ధతులు, అన్ని మార్గాల ద్వారా, అన్ని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ద్వారా హైదరాబాద్ నుండి రిషికేష్కి ఎలా చేరుకోవచ్చు అండ్ రికమెండెడ్ ప్లేస్ టు స్టే, అంటే మీ వసతి ఎక్కడ ఉండాలి అనేది చాలా వివరంగా మీకోసం ఈ వీడియోలో మనం చర్చిద్దాము. అండ్ మీకు అన్ని మార్గాల ద్వారా, మీకు మ్యాప్స్ ద్వారా మీకు చాలా ఈజీగా ఉండేటట్టుగా
మీకు అన్ని డైరెక్షన్స్ ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మిత్రులారా వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ మీకు చాలా సౌలభ్యంగా మరియు ఎకనామికల్గా రావడము, మరియు స్పీడ్గా రావాల్సిన వాళ్ళు స్పీడ్గా రావడము, అన్ని మార్గాల ద్వారా మీరు రిషికేష్కి ఎలా చేరుకోవచ్చు అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది. సో అఫ్కోర్స్ కొన్ని డబ్బులు బాగుండి లేదా తొందరగా రావాలని అనుకున్న వాళ్ళు ఫ్లైట్ మార్గం ఎలాగో ఉంది. అండ్ దెన్ ఫ్లైట్ డైలీ ఉదయాన 9 గంటలకు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుండి డైరెక్ట్గా డెహ్రాడూన్కి ఫ్లైట్ ఉంది. అండ్ ఇది 2.5 గంటల సమయం పడుతుంది. సో ఫ్లైట్ ద్వారా చాలా ఈజీగా డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అండ్ దెన్ డెహ్రాడూన్ నుండి అంటే మనం ఫ్లైట్ ద్వారా సుమారుగా 7,000-8,000 ఖర్చు మాత్రమే అవుతుంది. అండ్ దెన్ అక్కడి నుండి క్యాబ్ ద్వారా సుమారుగా ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. కానీ క్యాబ్ వాళ్ళు కంపల్సరీ ఒక 1,000 రూపాయలు మాత్రం ఛార్జ్ చేస్తారు. అండ్ క్యాబ్ ద్వారా ఐఎస్బిటి ఏదైతే మెయిన్ రిషికేశ్ బస్ స్టాండ్ ఉంటుందో ఆ బస్ స్టాండ్కి ఈజీగా చేరుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి మనం చేసుకునే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇక డైరెక్ట్గా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ వరకు మాత్రమే రావాలన్నా బోలెడని ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ ఈజీగా చేరుకోవచ్చు ఢిల్లీకి. అండ్ అక్కడ నుండి యథావిధిగా మళ్ళీ ట్రైన్ మార్గం పాటించాల్సి వస్తుంటుంది. ఇక ట్రైన్ ద్వారా రావాల్సిన వారికి ఇది చాలా ఈజీ మార్గము. హైదరాబాద్ నుండి 5-6 ట్రైన్స్ ఉన్నాయి. అంటే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, తెలంగాణ సంపర్క్ క్రాంతి, అండ్ దెన్ కర్ణాటక సంపర్క్ క్రాంతి, రాజధానిలు, మరియు దురంతో ఎక్స్ప్రెస్, మన తెలంగాణ ఎక్స్ప్రెస్, మన స్టేట్ ట్రైన్ ఓకే ఇక్కడ ఉంటుంది. అండ్ నేను సూచించే ఈ 2 ట్రైన్స్ మాత్రం మీరు తీసుకుంటే మీకు చాలా ఈజీగా రావచ్చు. అండ్ ఉదయాన 6 గంటలకు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది డైరెక్ట్ మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. మరునాడు 9 గంటలకు 9:30కు అంటే సుమారుగా 26 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది కాదు అని అనుకుంటే 2 రోజులకు ఒకసారి దురంతో ఎక్స్ప్రెస్ ఉంది. దురంతో ఎక్స్ప్రెస్ కేవలం ఇక్కడ మధ్యాహ్నం 12:30కు స్టార్ట్ అయ్యి ఉదయాన్నే 10:30కు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది మిత్రులారా. అండ్ దెన్ చాలా తక్కువ సమయం పట్టే ఈ ట్రైన్ సుమారుగా 20-21 గంట మాత్రమే మీరు దురంతో ఎక్స్ప్రెస్ ద్వారా చేరుకోవచ్చు. అండ్ దురంతో ఎక్స్ప్రెస్ జస్ట్ హ్యాస్ ఓన్లీ 4 స్టాప్స్. ఫస్ట్ బలార్షా, తర్వాత నాగ్పూర్, తర్వాత భోపాల్, ఝాన్సీ అండ్ డైరెక్ట్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. సో ఇది మాత్రం నేను రికమెండ్ చేస్తా. దురంతో ఎక్స్ప్రెస్ చేరుకున్న తర్వాత లేదా తెలంగాణ ఈ 2 మార్నింగ్ టైమ్స్ అంటే మిడ్ మార్నింగ్ టైంలలో మీరు చేరుకున్న తర్వాత మీరు జనశతాబ్ది అని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. అది తీసుకొని 3 గంటలకు అది స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా మీరు హరిద్వార్ చేరుకోవచ్చు. అది యాక్చువల్లీ డెహ్రాడూన్ వెళ్ళే ట్రైన్. అంటే హరిద్వార్ జంక్షన్ నుంచి మనకు రిషికేశ్ వైపు వెళ్ళొచ్చు అండ్ డెహ్రాడూన్ వైపు వెళ్ళొచ్చు. సో మీరు ఆ ట్రైన్ 3 గంటలకు తీసుకుంటే మీరు సుమారుగా 7 గంటల వరకు కేవలం ఒక 4 గంటలలో మీరు హరిద్వార్ చేరుకుంటారు. అండ్ హరిద్వార్ వచ్చేసేసి డైరెక్ట్గా మీరు గాజియాబాద్, మీరట్, ముజఫర్ నగర్, తాప్రి అనేది ఒక జంక్షన్, అది రూర్కీ అండ్ దెన్ హరిద్వార్. సో హరిద్వార్ ఈజ్ అ జంక్షన్ అగైన్ యాజ్ ఐ హవ్ టోల్డ్ యూ. ఇట్ గోస్ టు డెహ్రాడూన్ అండ్ రిషికేశ్. అండ్ దాని తర్వాత రాయ్వాలా, వీర్భద్ర అండ్ యోగ్నగరి, రిషికేశ్. అది వేరే ట్రైన్ మారాల్సి వస్తుంది. వెంటనే ఉంటాయి ట్రైన్స్, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ నుండి సుమారుగా 1 గంట ప్రయాణం ఉంటుంది ట్రైన్ ద్వారా వెళ్తే. మీరు రోడ్డు మార్గంలో వెళ్తే ఒక ½ అన్ అవర్లో చేరుకోవచ్చు. అండ్ మిత్రులారా, యోగ్నగరి రిషికేశ్ అనేది చాలా పెద్ద స్టేషన్, కొంచెం ఊరు బయట ఉంటుంది. అండ్ ఓల్డ్ రిషికేశ్ అనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఎక్కడ దిగినా మీకు ఏం ప్రాబ్లం లేదు. బోలెడని ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలు తీసుకొని మీరు ఎక్కడ మీరు స్టే చేయాలనుకుంటున్నారో, ఎక్కడ మీరు బస చేయాలనుకుంటున్నారో వసతి కోసం మీరు
ఆటో తీసుకొని ఆటో వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. బట్ ఐ సిన్సియర్లీ రికమెండ్ స్టే ఇన్ ధర్మశాలాస్. ఎస్, రిషికేశ్లో బ్రహ్మాండమైన ధర్మశాలలు ఉన్నాయి అండ్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఆన్ పార్ విత్ 5-star అకామిడేషన్. సో మీరు ధర్మశాలలోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. అండ్ నేను ఆ ధర్మశాలల గురించి మీకు వివరంగా నెక్స్ట్ ఎపిసోడ్, అంటే 2వ ఎపిసోడ్లో, రిషికేశ్ గురించి 2వ ఎపిసోడ్లో మీకు డీటెయిల్గా వివరిస్తాను. సో మీకు చాలా ఈజీగా అర్థమైందని నేను భావిస్తున్నాను. అండ్ ఆ ధర్మశాలలకు రావడానికి మీరు జానకి సేతు అనే పాయింట్ దగ్గరికి మీరు చేరుకోవాలి. జానకి సేతు అంటే జానకి బ్రిడ్జ్, ఏదైతే నరేంద్ర మోదీ గారు రోప్వే బ్రిడ్జ్ తయారు చేశారో, అంటే గత 4-5 సంవత్సరాల క్రిందనే అది ప్రారంభమైంది. లేదంటే దీనికంటే ముందు రామ్జూలా, లక్ష్మణజూలా మాత్రమే ఉండే. ఓన్లీ నడకదారికి మాత్రమే అవి పరిమితమయ్యాయి. మీరు ఆటో ద్వారా, క్యాబ్ ద్వారా, ఇవన్నీ రిషికేశ్ టౌన్లోనే బస్ స్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో, రైల్వే స్టేషన్ నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఈ జానకి సేతు అనే దగ్గరికి మీరు క్యాబ్ ద్వారా కానీ ఆటో ద్వారా కానీ చేరుకొని అక్కడి నుండి బైక్ ద్వారా మీ ఆశ్రమం వరకు, అంటే గంగా నదికి అటువైపున లోవర్ సైడ్, మీరు అప్పర్ సైడ్ నుంచి వచ్చారు, ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా సౌత్ సైడ్ ఆఫ్ రిషికేశ్ మీరే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ కాలినడక ద్వారా కూడా జస్ట్ చేరుకున్న వెంటనే పరమార్థ నికేతన్ ఆశ్రమం, గీతా భవన్, న్యూ ఆశ్రమం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఏమీ ఇబ్బంది పడే అవసరం లేదు. సో ఆ ఆశ్రమాల గురించి బుకింగ్ ఎలా చేయాలి, ఆశ్రమాలు ఎలా ఉన్నాయి అనేది మీకు వివరంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను మిత్రులారా. అండ్ మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఆప్యాయతలు ఇలాగే చూపించండి నా ఛానల్కి. అండ్ రిషికేశ్లో పవిత్రమైన గంగా స్నానము, హారతి, ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లలో మీరు తప్పక చూస్తారు. అండ్ నా ఈ ఛానల్ని మీరు చాలా ఆదరిస్తారు. సో అప్పటి వరకు మరి సెలవు. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిజర్ వరా. I remain with you, and then goodbye.